వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను అంటున్న మమత, అయితే బయటికి గెంటేయండి అంటున్న అమిత్ షా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా బెంగాల్ కేంద్రంగా, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఈ రోజు దేశ రాజకీయాల్లో చాలా సీరియస్ గా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూసుండం, ఇక ముందు చూడబోమేమో. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఈ రోజు మమతా బెనర్జీ అంతిమ తీర్పు ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నేను ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఎలాగైతే 15 ఏళ్ల పాటు బెంగాల్ ని అరాచకానికి కేటర్ ఆఫ్ అడ్రస్ గా మార్చానో అలాగే చేస్తాను అని ఆమె నడవడికి గానీ ఆమె చేతలు గానీ తెలియజేస్తా ఉన్నాయి ఈ రోజున. నిజానికి అక్కడ ప్రాక్టికల్ గా అసలు ఏం జరుగుతుందో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే, మొన్నటి ఎన్నికల్లో 294 సీట్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్ లో. అలాంటి చోట బీజేపీకి ప్రజలు 1 సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. 207 అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 148 సీట్స్ కావాలి, అంతకన్నా ఎక్కువగానే 207 ఓట్లు సీట్లు బీజేపీకి ఇచ్చారంటేనే ఏ స్థాయిలో కాషాయం అక్కడ దుమ్ము రేపింది అనేది మనకు అర్థమవుతోంది. అలాంటి స్థితిలో ఈవిడ ఎన్నికలకు ముందు అలాగే చేశారు. ఎప్పుడు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ కానీ ఆవిడ పేరుతోనే ఆ మేనలుడైన అభిషేక్ బెనర్జీ కానీ చేసిన ఆగడాలు అన్ని నీకు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ విషయంలో. సరే, ఈవిడ రాష్ట్రానికే కాదు, వెస్ట్ బెంగాల్కే కాదు, దేశానికి కూడా ప్రమాదకరంగా పరిణమించిన విధానాలు ఈవిడివి. మనం చూస్తే ఈ రోజు చికెన్ నెక్ లాంటివి కానీ, సిల్గురి కారిడార్ లాంటివి కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఈమె పెద్ద హైలైట్ చేసి కాంట్రవర్సీ చేసి అక్కడ కూర్చోబెట్టింది. ఎక్కడెక్కడి నుంచి అక్రమ వలసదారులను తీసుకొచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో ఓట్లోకి తీసుకొచ్చారు. ఈరోజు సర తీసుకొస్తే అంతే నానా హడావిడి చేసి గొడవ చేశారు. ఈ రోజు ఏకంగా సిబిఐ అధికారులు వచ్చి రైడ్ చేస్తా ఉంటే ఐపాక్ కార్యాలయాల మీద ఈవిడెళ్ళి డీజీపీని తీసుకుని ఇలా ఫైల్స్ అన్ని పట్టుకొని వస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు, అమిత్ షా ఫ్లైట్ ని ఆమె కలకత్తాలో దిగనవద్దు, మోడీ వస్తే మధ్యలోనే ఆపేస్తుంది. ద్రౌపది ముర్ము వస్తే అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి మహిళ అయింది కూడా. ఆమె తన రాష్ట్రానికి వస్తా ఉంటే వెస్ట్ బెంగాల్ కు యాక్చువల్ గా ఆమె ఎక్కడంటే అక్కడ అనేక రకాలుగా అవమానించే ప్రయత్నం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ రోజు ఆవిడ చేసిన అరాచకాలు. ఇక అభిషేక్ బెనర్జీ అయితే డైరెక్ట్ తన మరదలు తన వైఫ్ ఇద్దరు కూడా కస్టమ్స్ అధికారులకు దొరికిపోతే ఎయిర్పోర్ట్ లో ఇతను వెళ్ళి రాష్ట్ర పోలీసులను తీసుకుని వెళ్ళి వాళ్ళని చక్కగా కారెక్కించుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. అది అసలు రాష్ట్రం అంటామా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అంటామా? సో ఫస్ట్ 5 ఏళ్లు కొంచెం నెమ్మదిగా ఉండేది ఆ వ్యవహార శైలి. ఆ తర్వాత చూస్తే ఆ 10 ఏళ్లు అసలు ఎందుకు మమతా బెనర్జీని తీసుకొచ్చుకున్నామని మదన పడిన సందర్భం ఉంది. అలాంటి చోట బీజేపీ మనం చూస్తే ఫస్ట్ లో 0.58% మాత్రమే ఉండింది వాళ్ళకి 2011 ఆ టైంలో. అక్కడి నుంచి చిన్నగా గత ఎన్నికల సమయంలో 77 సీట్లకు వచ్చారు వాళ్ళు. ఫస్ట్ 3, తర్వాత అక్కడి నుంచి 77 సీట్లు. అక్కడి నుంచి ఈసారి ఎన్నికల్లో విజయ దుందు మోగించింది. పర్ఫెక్ట్ గా ప్లానింగ్, అమిత్ షా టీం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈసారి మమతా బెనర్జీని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది? సరే, క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చింది. అటు గౌరవంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఆమె అంగీకరించాలి. చాలా మంది ఏం చెప్తా ఉన్నారు, మమతాను సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ ఈవీఎంస్ మ్యానిపులేషన్ జరిగింది, సర్కారణంగా చాలా అరాచకాలు జరిగాయని చెప్తున్నారు. సర్కారణంగా ఓట్లు తీసేసిన చోట చాలా చోట్ల తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్ లోకి వచ్చింది, ఎమ్మెల్యేలు గెలిచారు కూడా, అదెవరు మాట్లాడరు. మరి నిజంగా ఈవీఎంస్ మ్యానిపులేషన్ జరిగితే తమిళనాడులో కూడా బీజేపీ ఈవీఎంస్ మ్యానిపులేషన్ చేసేది కదా. ఇది అయిపోయిన తర్వాత చేతగాని మాట్లాడటం కదా, అలా జరుగుతూ వస్తోంది. సరే, అంతవరకు ఆరోపణలు చేయడం ఓకే, అంతవరకు మమతను మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఈరోజు ఒక హుందాతనం మీద ఆమె దగ్గర, ముఖ్యమంత్రిగా తన పదవీ కాలం కూడా పూర్తయిపోయింది, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటమి పాలయ్యారు, ఆల్రెడీ అసెంబ్లీ 5 ఏళ్ళు అయితే రద్దు అవుతుంది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఆమె హుందాగా వెళ్ళి నిజానికి అయితే పద్ధతి ప్రకారం తాను గవర్నర్కి రాజీనామా పత్రం ఇవ్వాలి. అప్పుడు గవర్నర్ ఏం చేయాలంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు వాళ్ళని ఆహ్వానం పలకాలి గవర్నర్. కానీ ఈవిడేం చేస్తుంది, నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను, ఏం చేసుకుంటామో చేసుకోండి అంటుంది. ఈమెం చేయగలదు? ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను అంటే మహా అయితే సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఆ తీర్పు మీద, మ్యాండేట్ మీద. అది లేకపోతే మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. అంతకన్నా ఏం చేయగలదు? కానీ ఈ పరిణామాలని బీజేపీ ముందుగానే ఊహించినట్టు మనకు అనిపిస్తా ఉంది. కానీ టెక్నికాలిటీస్ కనుక మనం వచ్చినట్లయితే లోకల్ గా ఏ ప్రభుత్వం అయినా సరే రేపు ఇప్పుడు ఏదైతే బెంగాల్లో మమతా ప్రభుత్వానికి రేపటితో అంటే మే 7వ తేదీన 2026 సంవత్సరానికి మొత్తం అసెంబ్లీ రద్దయినట్టే. అసెంబ్లీ పదవీ కాలం కూడా ఏదైతే ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ 5 ఏళ్లలో పూర్తయినట్టే, నలిఫై అయినట్టే. మరి ఈరోజు కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరాల్సిన సందర్భం. మనం చూసిన స్టాలిన్ చక్కగా ఓడిపోయిన వెంటనే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా తను రాజీనామా చేశారు. తను ఎక్కడైతే ఓడించారో ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో అసలు ఏం జరిగిందని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా హుందాగా బిహేవ్ చేస్తున్నారు. కానీ కనీసం ఈవిడ కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఈ రోజున అసలు కొత్త ప్రభుత్వం కొలువు తీయడానికే నేను ఒప్పుకోను అంటుంది. అసలు రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా ఆవిడ అన్నమాట? నిజానికి ప్రాక్టికల్ గా మనం చూస్తే అక్కడ గవర్నరు
ముఖ్యమంత్రిగా ఉన్న అతను రాజీనామా ఇవ్వాలి. రాజీనామా ఇచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని మీరు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి రెడీ కండి అని చెప్పి పిలుస్తారు. ఒకవేళ రెడీ కావడానికి వాళ్ళు టైం అడిగితే అప్పుడు దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పాత ముఖ్యమంత్రిని కొనసాగించడానికి గవర్నర్కి రైట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అసలు నేను రాజీనామా చేయని పోండి అంటుంది. రాజీనామా చేయని పోండి అంటే ఏం చేయాలని ఈడ్చి అవతల పడేయాలా, కలకత్తా నుంచి బయటికి తీసుకెళ్లి? అలాగే ఉంది ఆవిడ వ్యవహార శైలి. నిజంగా ఒక మహిళ అయి ఉండి అంత రెప్యూటెడ్ స్టేట్ లో ఉండి ఆవిడ బిహేవ్ చేస్తున్న విధానం ఆవిడ పక్కన ఉన్న నేతలకు కూడా నచ్చట్లే ఈ రోజున. నిజానికి చాలా మంది అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫ్లోర్ టెస్ట్ అడుగుతారేమో గవర్నర్ అంటున్నారు. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటంటే బల నిరూపణ. ఆల్రెడీ అసెంబ్లీ రద్దయిపోయింది. మే 7వ తేదీతో రద్దుగా పోతుంది. ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది రద్దు అవడానికి. ఆల్రెడీ కొత్త ప్రభుత్వం కొలువు తీయడానికి గవర్నర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఫ్లోర్ టెస్ట్ అడుగుతారు? ఆల్రెడీ ఎమ్మెల్యేలు పదవీకాలం పూర్తయింది కదా. గత ప్రభుత్వం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అంతా కూడా, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రికి ఏం స్థానం ఉంటుంది? ఉండదు కదా. ఇంకా బల నిరూపణకి ఆస్కారం ఎక్కడ? పాత ఎమ్మెల్యేలు ఎవరున్నారు వాళ్ళని బల నిరూపణ చేయమని అడగడానికి? అది లేదు కదా. ఫ్లోర్ టెస్ట్కి అసలు ఆస్కారమే లేదు. ఇంకొకరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కొంతమంది ఏదైతే రాష్ట్రపతి పాలన పెడతారు అంటున్నారు. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు? ఉన్న ప్రభుత్వం రద్దయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారు, ఏదైతే ఆర్టికల్ 356 ప్రకారం. కానీ ఈరోజు కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆయన అని చెప్తా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా రాష్ట్రపతి పాలనకి ఆస్కారం ఎక్కడుంది అక్కడ? నిజానికి ప్రొసీజర్ గవర్నర్ ఆహ్వానించిన వెంటనే పాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రినో లేకపోతే కొత్తగా మెజారిటీ వచ్చిన ఏదైతే పార్టీనో గవర్నర్ ఆహ్వానిస్తాడు. మీరు రండి, మీరు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి కొలువు తీరడానికి అని. అప్పుడు వాళ్ళంతా కూర్చొని మీటింగ్ అయ్యి ఎల్పీ లీడర్ని ఎన్నుకుంటారు. సేమ్ ఇప్పుడు బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీ ఫ్లోర్ లీడర్ని ఎన్నుకుంటారు. వాళ్ళ నుంచే మాక్సిమం ఫ్లోర్ లీడరే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు వచ్చి గవర్నర్ దగ్గర ఇదిగో ఇంతమంది మాకు మెజారిటీ ఉంది, ఇలా ఉంది, ఇదిగో పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం అని చెప్పి గవర్నర్ ఆహ్వానిస్తారు. దానికి గవర్నర్ చేతుల మీదుగా అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతోంది, ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం కూడా. ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. ఇలాంటి సిచ్యువేషన్లో నేను రాజీనామా చేయనంటే ఏం జరుగుతుంది? ఈ రోజు ఆవిడకి అసలు ఏం అధికారం ఉంది రాజీనామా చేయడానికి? ఎమ్మెల్యేలు తమ పదవీ కాలాన్ని ఎప్పుడైతే కోల్పోతారో గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు, అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అంతానే కలిసే కదా ఎల్పీ లీడర్ని తద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే తమ పదవీకాలం కోల్పోతారో ముఖ్యమంత్రి కూడా తన పదవిని కోల్పోయినట్టే, తన పదవి రద్దయినట్లే ముఖ్యమంత్రి పదవి. అంటే ఈ రోజు ఆవిడ ముఖ్యమంత్రిగా కూడా లేరు, అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇంకా మీరు చూస్తే ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు ఆమె సువేంద్ర చేతిలోని. సో అలాంటప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు ఈ రోజు టెక్నికల్ గా చూస్తే మమతాకు. ఇలాంటి వేషాలు ఆవిడ వేస్తుందనే ఏఎన్ రవిని తీసుకొచ్చి గవర్నర్ గా నియమించారు. ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా, రిటైర్డ్ ఐపీఎస్. గతంలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా చేశారు. ఐబీలో కూడా కీలక పదవుల్లో పనిచేశారు ఆయన, ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా. సో అందుకే అంత స్ట్రిక్ట్ అని పేరున్న ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ గవర్నర్ స్థానంలో ఎన్నికల ముందుగానే అమిత్ షా లాంటి వాళ్ళు కూర్చోబెట్టారు. అందుకే ఈ రోజు ఆవిడ అంతగా గోలు పెడతా ఉంది ఎన్నికల సమయంలో కూడా. అదేవిధంగా చూస్తే ఇంకొకటి అక్కడ అజయ్ పాల్ శర్మని తీసుకొచ్చి కూడా పెట్టారు. ఈవిడ ఏం చేస్తుంది? ఈ రోజు నేను రోడ్డు ఎక్కుతాను, నా శ్రేణులను తీసుకొని మొత్తం ప్రజాస్వామ్య పాలన తెచ్చుకునే విధంగా నేను పోరాటాలు చేస్తాను ఉంటుంది. ఈ రోడ్డు ఎక్కి ఏదైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే అక్కడ యూపీ నుంచి ముందుగానే అజయ్ పాల్ శర్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆయనకు తెలుసు. అందుకే అంత పద్ధతిగా బీజేపీ ముందే స్ట్రాటజిక్గా ఈవిడ ఎలాంటి ప్లాన్లు గీస్తుంది, ఎలా వెళ్తుంది అనేది బీజేపీకి తెలుసు కాబట్టి అంత పక్కాగా ఈరోజు బీజేపీ ముందుగానే పావులు గదిపే ప్రయత్నం చేస్తుంది. సో ఆవిడ మళ్ళా ఇదే పాట పాడుతూ అటు అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా ఏదో తేదీన నేను ఇంకా ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను అని, ఇట్లాగే నేను అసలు రాజీనామా చేయను అని కొత్త వేషాలు వేస్తే ఆయన ఈడ్చి బెంగాల్ అవతల పడేయడానికి కూడా ఈరోజు బీజేపీ సిద్ధంగా ఉంది, అమిత్ షా సిద్ధంగా ఉన్నారని మనం అనుకోవచ్చు.